స్వామీజీ, మీరు మొదటి నుంచి తప్పుడు మనిషిని తెలుసు, కానీ ఇప్పుడు వివేకం కూడా లేనట్టు అనిపిస్తుంది. ఏ భీమరావు, నీకేదో కాస్త అక్షర జ్ఞానం లభించేసరికి బాగా పొగరు తలకెక్కింది. అయినా ఇంత గొప్ప స్వామిని వివేకహీనుడంటావా? అవును, ఎందుకంటే స్వామీజీ విద్యకి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. ధర్మం కోసం విద్యని ఆపివేయాలని మాట్లాడుతున్నారు. ఇక ఆ విద్యావంతులు ధర్మాన్ని ఏం చేస్తారో అది మనం అందరం చూశాము. అలాగే విద్యావంతులు ధర్మం అణిచివేత నుంచి ఎలా తప్పించుకుంటారో అది కూడా అందరం చూశాము. అందరూ ఏం చూశారు? ఇదే భవ్య అక్కని మీ దురాచారాలతో దేవదాసిగా మార్చడానికి ప్రయత్నం చేయడం. అయినా కూడా తను తప్పించుకుంది. తన మనసులో విద్య మీద ఆసక్తి కలిగింది. తను తన కాళ్ళ మీద నిలబడి ఏదైనా సాధించాలనుకుంటుంది. బాగా చదువుకుని దురాచారాల్ని వ్యతిరేకించాలనుకుంటుంది. కానీ మీరు ధర్మం యొక్క వికృత రూపాన్ని వీళ్ళందరి బుర్రల్లో ఎక్కించారు. అందుకే వీళ్ళందరూ మోకాళ్ళ మీద కూర్చున్నారు. వీళ్ళల్లో ఎలాంటి తర్కము లేదు. మీరు ఈ ఆకుతోటి వీళ్ళందరి తలల మీద నీళ్లు పోస్తున్నారు. దానివల్ల వీళ్ళకి ఏం వస్తుంది? ఏదైనా వచ్చినా కూడా దానితో వీళ్ళ జీవితాలు ఎలా మారతాయి? నీళ్లు పోస్తున్నాడా? అరే, నీళ్లు పోయటం అంటే నీ ఉద్దేశం ఏంటి? అది జలం చల్లటం అంటారు, జలం. నువ్వు సరైన భాషలో మాట్లాడడం నేర్చుకో. అవును, ఈ పొయ్యటం చల్లటం అనే పదప్రయోగంతోనేగా మీరందరూ వీళ్ళని ఇలా తొక్కిపెట్టారు. పద బాబా, వీళ్ళతో వాదించి ఏం ఉపయోగం లేదు. ప్రభు, ఇప్పుడు నీవే న్యాయం చెయ్యాలి. ఈ అధర్మపు పాపులకు బుద్ధి చెప్పు. అప్పుడే మిగతా భక్తులు నీ మీద విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటారు. స్వామీజీ, కళ్యాణమస్తు. అక్క, ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకో, కేవలం కర్మల వల్లే ఫలితం దక్కుతుంది, అంతేగాని ఏ దేవుడు ఇవ్వడు. అక్క, నీ మనసుకి ఏమనిపిస్తే జీవితంలో అది మాత్రమే చెయ్యి. అలాగే గుర్తుంచుకో, ఇక్కడ నీ కుటుంబం ఉందని. పద బాబా. ఇదిగో వేడివేడిగా. అమ్మా, చాలా రోజుల తర్వాత ఇవాళ స్కూల్కి వెళ్తే సంతోషంగా ఉంది. అవును, నాకు కూడా సంతోషంగా ఉంది. అందుకోసమే నువ్వు స్కూల్కు వెళ్ళిన సంతోషంలో ఈవేళ నేను అందరి కోసం పాయసం చేశాను. కానీ తిన్నాక ఇస్తాను, సరేనా? అమ్మా, భీమాబాయ్, నాకు గోరేగాంలో ఉద్యోగం దొరికింది కాబట్టి రేపటి నుంచి అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. పోన్లేండి, మంచి జరిగింది. అమ్మా, తులసి. తులసి, అరే ఎలా ఉన్నావమ్మా నువ్వు? ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నాను నిన్ను. అమ్మా, చాలా పొడవైపోయింది కదండి. నువ్వు బాగానే ఉన్నావా? ఇంత రాత్రి ఒంటరిగా? గంగ ఎక్కడుంది? అమ్మా, అప్పటి నుంచి అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. తొందరగా నిమ్మరసం ఇవ్వమ్మా. ఏమైంది? గంగా అక్క చిన్న కొడుకు దారంతా వాంతులు చేసుకున్నాడు, అందుకే. సరే, గంగ ఎక్కడుంది? ఈ పక్క నా చెట్టు కింద దామోదర్కి వాంతి చేయిస్తుంది. మంజులా, తొందరగా నిమ్మరసం చేసుకుని తీసుకురా. గంగా, 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 మళ్ళీ వాంతి చేసుకున్నావంటే తంత నిన్ను. అరే పిల్లని ఎందుకు కొడుతున్నావు? పదనా, లోపలికి రా. రా బాబు, రా. వాంతి వస్తుందా? ఇక్కడికి కక్కుతావా? కూర్చో, కాస్త చూడొదినా. ఏమైంది బాబు? ఏం కాదు, తగ్గిపోతుంది. మంజులా, తొందరగా నిమ్మరసం తీసుకురా. తొందరగా రా. ఏం కాదు బాబా. తాగించొద్దునా? ఇదిగో తాగు, ఇది తాగు. ఏం లేదు, ఏం లేదు, అంతా తగ్గిపోతుంది.
చాలు. కానీ గంగా, మీరు అనుకోకుండా అలా ఎలా వచ్చారు? గంగా అక్క ఇక్కడ నుండి తిరిగి వచ్చినప్పటి నుంచి వీళ్ళత్త గంగా అక్కని బాగా ఏడిపిస్తుంది. ఇక ఈరోజు అక్కని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసింది. అందుకే అక్క మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేసింది. గంగా వెళ్ళగొట్టడం ఏంటి? ఎందుకంటే నేను అపశకనం అంట. భర్తని మింగేశానంట. ఇప్పుడు భర్తే లేనప్పుడు ఇంకా నేనెక్కడుండి ఏం చేస్తాను? అమ్మా, నువ్వు చెప్పినట్టుగానే నేను అన్ని సర్దుకుపోవడానికి చాలా ప్రయత్నించాను. నువ్వు చెప్పినట్టు అత్త చెప్పినట్టే చేశాను. కానీ వాళ్ళు అసలు నన్ను అర్థమే చేసుకోలేదు. కానీ ఇది చాలా తప్పు. వాళ్ళు నిన్న అలా ఇంటి నుంచి ఎలా వెళ్ళగొడతారు? ఆహా, చాలా సంతోషం. చూడండి సేటు గారు, చూడండి, వీళ్ళందరికీ వీళ్ళ పాపాలకి శిక్ష పడింది. కానీ ఈ విషయం వీళ్ళ బుర్రల్లోకి ఎక్కదో. పెళ్ళానికి పుట్టింట్లో బంధం తెగిపోయింది. అవును, అయ్యో పాపం. చెల్లెలకేమో అత్తింట్లో సంబంధమే లేదు. ఇక ఇప్పుడు కూతుర్ని అత్తింటి వాళ్ళు గెంటేశారు. అరే రే రే రే. ఇప్పుడు భగవంతుడు వీళ్ళకి ఇంకెలాంటి శిక్షలు వేస్తాడో. సేటు గారు, ఉమ్, నేనేమంటారంటే, మన జాతి వాళ్ళు ఎలా అయితే మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థనలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారో, ఒకవేళ వీళ్ళు కూడా అలాగే మోకాళ్ళ మీద కూర్చొని స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటే అప్పుడు స్వామివారు వీళ్ళ నెత్తి మీద జలం చల్లుతారు. బహుశా అప్పుడైనా వీళ్ళందరి దరిద్రం వదిలిపోతుందేమో. అందరూ లోపలికి పదండి. పద గంగా, రండి రండి, పదండి. పద. పద. నిజమెప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది అందరికీ. అదేగా. చూస్తుండండి ఏం జరుగుతుందో. భగవంతుడి ఆగ్రహం వల్ల మీరందరూ మీ అంతట మీరే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతారు. భీంబాబు, వీళ్ళతో మాట్లాడటం శుద్ధ దండగా. పద. నాన్న, ఆగు. సేటు గారు, నేను, మా నాన్న, ఇంకా నా ఇద్దరు అన్నలు మీ సర్వజ్ఞ స్వామి ముందుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చుని ఆ నీళ్ళని మా మీద చల్లించుకుంటాము. కానీ అంతకంటే ముందు మీరిద్దరు ఒక పని చేయాల్సి ఉంటుంది. అయితే చెప్పు, ఏం చేయాలో చెప్పు. సరే చెప్తున్నాను. ఇప్పుడు మీ టీ కొట్టు చాలా చిన్నది. ఇక నేను విన్నాను మీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారని. ఇంకా మీ భార్య కూడా ఈ విషయంలో మీద గొడవ పడుతుందంటగా. అది మీకు ఇంకా పెద్ద ఇల్లు ఉండాలని. అందుకే ముందు మీరు వెళ్ళండి. వెళ్ళి మీ మీద ఆ స్వామి చేత జలం చల్లించుకోండి. ఒకవేళ నిజంగానే మీ ఇల్లు పెద్దదైనా, దుకాణం పెద్దదైనా, అప్పుడు మేము నమ్ముతాము నిజంగానే ఆ నీటికి చాలా మహిమ ఉందని. సేటుగారు, ఇక మీరు ఈ విషయం అందరికీ తెలిసిందే. మీరు మీ అబ్బాయి ధ్రువని ఎంతో ప్రేమిస్తారని. ఒప్పుకుంటాను, మీరు ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు. మీరు మా బాలా అన్నయ్యని ఓడించి మీరు కుట్రపూరితంగా ధ్రువని పోటీలో గెలిపించి బొంబాయి పంపించి ఉండొచ్చు. కానీ ధ్రువ లేకుండా మీరు కూడా ఉండలేకపోతున్నారు. అందుకని లోపల మీరు కూడా ఇదే కోరుకుంటున్నారు, మీ ధ్రువ మీ దగ్గరికి తిరిగి వచ్చేయాలని, ఇంకా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవటం మానేయాలని. అందుకని మీరు కూడా స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆ జలాన్ని మీ మీద చల్లించుకోండి. ఎవరికి తెలిసి ఏమైనా అద్భుతం జరగచేమో. ధ్రువ మీ ప్రేమని అర్థం చేసుకోవచ్చు. ఇంకా వాడు మీ దగ్గరికి తిరిగి వచ్చేయచ్చు. ఏ భీమ్, మేం పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నామా? లేదు, చాలా తెలివైన వాళ్ళు అనుకుంటున్నాను. ఇప్పుడు మీ స్వామీజీ చల్లిన ఆ జలం ప్రభావంతో ఇప్పుడు మా ఇంట్లో ఇంత చెడు జరిగింది. కాబట్టి ఇలా జరగడం సాధ్యమే. మీ జీవితంలో కేవలం ఒకటే చెడు జరిగింది, అది ఇప్పుడు మంచి అవ్వచ్చు కదా. అందుకని మీరు కూడా ఒకసారి ఆ జలాన్ని నెత్తి మీద చల్లించుకోండి. సేట్ గారు, నా కొడుకు ఎలా చెప్పాడో అలా చేసి చూడండి మీరు. ఒకవేళ మీ జీవితంలో స్వామి జలం చల్లడం వల్ల ఏదైనా అద్భుతం జరిగితే, ఏదైనా మంచి జరిగితే
అప్పుడు మేము కూడా అలాగే చేస్తాం. మీరు కోరుకున్నట్టే. పద బాబు, ఇంట్లోకి పద. వీళ్ళకి నచ్చజెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మనుషుల సమస్యలు తెలివితో పరిష్కారం అవుతాయి, నీళ్లతో కాదు. పద భీమ్. నేనింకా ఎప్పుడు అక్కడికి తిరిగి వెళ్ళనమ్మా. నేనెప్పుడు అత్తింటిని పుట్టింటి కంటే ఎక్కువ ప్రేమించాను. మా ఆయన పని మీద బయటికి వెళ్ళిన ప్రతిసారి నేను మా అత్త మామల సేవలో ఏమీ లోటు చేయలేదు. నాతో ఎప్పుడు అనేవాళ్ళు నేను వాళ్ళకి కోడల్ని కాదు కూతుర్నని. ఆయన చనిపోయినప్పటి నుంచి అంతా మారిపోయింది. కానీ నా వైపు నుండి ఎప్పుడు ఏం మారలేదు. నేను ఎప్పుడు నా బాధ్యతల్ని వదిలిపెట్టలేదు. కానీ అత్తమామలిద్దరూ చాలా మారిపోయారు. నేనిప్పుడు వాళ్ళకి దురదృష్టం అయ్యాను. నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. చూడమ్మా గంగా, ఇది చిన్న మాటే, కానీ చాలా ముఖ్యమైన మాట. నువ్వు ఇది అర్థం చేసుకుంటే నీకంత బాధ కలగదు. చూడు, ఒక స్త్రీ తన అత్తింటి కోసం ఎంత త్యాగం చేసినా సరే, భర్త లేకపోతే ఆమె అత్తారిల్లు ఎంతో కష్టం మీదే ఆమె ఇల్లు అవుతుంది. ఇదే లోకం రీతి కూడా. అతిగా ఆలోచించొద్దు. మేమందరం నీకు తోడుగా ఉన్నాం. ఇక ఇదే నీ ఇల్లు. కాదమ్మా, ఇది నా ఇల్లు కాదు, నా తల్లిదండ్రుల ఇల్లు. తల్లిదండ్రుల ఇల్లు పిల్లలదే అవుతుంది. గంగా అక్క, వీళ్ళిద్దరూ కూడా మన సొంత వాళ్లే. ఇక మనం అందరం కలిసే ఉందాము. పదండి పదండి, అందరం వెళ్ళి అన్నం తిందాం. ఇప్పుడు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో తర్వాత చూద్దాం. పదండి పదండి పదండి. పద లే, రావదినా. పెళ్ళానికి పుట్టింట్లో బంధం తెగిపోయింది. అవును, అయ్యో పాపం. చెల్లెలకేమో అత్తింట్లో సంబంధమే లేదు. అంతేగా మరి. ఇక ఇప్పుడు కూతుర్ని అత్తింటి వాళ్ళు గెంటేశారు. అరే రే 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 రే. స్వామి, భీమరావు మమ్మల్ని ఒక ప్రశ్న అడిగాడు. దానికి మా దగ్గర సమాధానం లేదు. అలాంటిది ఏమడిగాడు వాడు? అదేంటంటే స్వామి, ఒకవేళ మీలో శక్తి ఉంటే, ఇంకా మీరు నిజంగానే భగవంతుడి లీలలకు వారదైతే, అప్పుడు మీ ఆశీర్వాదంతో నా దుకాణం ఎందుకు పెద్దది అవ్వలేదు. నా భార్య ప్రతిరోజు అంటూనే ఉంటుంది నాకు పెద్ద ఇల్లు కావాలని. కానీ తనకి పెద్ద ఇల్లు ఎందుకు దొరకలేదు? స్వామి, ఆ భీమరావు ఇలా కూడా అన్నాడు. నేను నా కొడుకు ధ్రువని ఎంతో ప్రేమిస్తాను కాబట్టి వాడు ఎందుకు తిరిగి రావడం లేదు అన్నాడు. వాడు నా ప్రేమను ఎందుకు అర్థం చేసుకోవటం లేదన్నాడు. బుద్ధి మందగించిందా మీ ఇద్దరికి? పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. క్షమించండి స్వామి,
మా ఇద్దరి జీవితాల్లో ఉన్న ఒకే ఒక్క లోటు ఇదే. వీటిని భర్తీ చేయండి స్వామి. అప్పుడు మా విశ్వాసం ఇంకా పెరుగుతుంది. అప్పుడు ఆధారాలతో సహా ఆ అధర్మపు మనుషులకి భగవంతుడి అద్భుత లీలల్ని చెప్పగలుగుతాం. అవును స్వామీజీ, సీట్ గారు చెప్పింది కూడా నిజమే. అలాగా? సరే, నేను ఈశ్వరుడితో మాట్లాడతాను. పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. ధన్యవాదాలు స్వామీజీ. ధన్యవాదాలు స్వామి. ఇప్పుడు ఏదో ఒకటి చేసి తీరాలి. ఎందుకంటే వీళ్ళిద్దరి విశ్వాసం ఊగిసలాడటం మొదలుపెట్టింది. అది చెదరకుండా ఉంచటం ఇప్పుడు చాలా అవసరం. పద్ధతి ఏదైనా కావచ్చు. కారణం ఏదైనా కావచ్చు. నన్ను మా అత్తింటి వాళ్ళు పంపించేశారు. ఇప్పుడు గంగను కూడా ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు. ఒకవేళ ఇది దేవుడికి విరుద్ధంగా మాట్లాడినందుకు పరిణామం కాదు కదా? భగవంతుడా, నేను నిన్ను ఎంతగానో పూజించాను. ఎవరికీ తెలియకుండా వ్రతాలు కూడా చేశాను, కేవలం ఒకే ఆశతోటి. అది నా కుటుంబంలో వాళ్ళకి మంచి జరగాలని. కానీ ఇప్పుడు ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి తండ్రి? మేమందరం ఎన్నో కష్టాలు పడుతున్నాము. ఇప్పుడు మా అమ్మాయి గంగ, తన జీవితంలో ఇంత దుఃఖమా? అది ఇంత చిన్న వయసులో ఎంతటి కష్టాన్ని ఎలా భరించగలదు తండ్రి? నా అన్న వదిలు వాళ్ళని ఇప్పుడు ఎలా ఓదార్చాలి? నా అలాంటి అభాగ్యురాలికి ఆసరా ఇచ్చారు వాళ్ళు. నన్ను నా భర్త వదిలేసిన తర్వాత ఎవరు నాకు ఆసరా ఇవ్వలేదు. అప్పుడు అన్నయ్య నాకు ఆసరా ఇచ్చాడు. అన్నయ్య జీవితంతో ఎంతో సంఘర్షణ పడుతున్నాడు. భగవంతుడా, వాళ్ళకి కాస్త సుఖము కాస్త సంతోషాన్ని ఇవ్వు తండ్రి. వింటున్నావా భగవంతుడా? లేకపోతే నువ్వు కూడా ఆ పెద్ద జాతి వాళ్ళది తప్ప మా మొరాలకించవా? అందరి గోడు విడిపించుకోవా? పెళ్ళానికి పుట్టింట్లో బంధం తెగిపోయింది. చెల్లెలకేమో అత్తింట్లో సంబంధమే లేదు. ఇక ఇప్పుడు కూతుర్ని అత్తింటి వాళ్ళు గెంటేశారు. ఇప్పుడు భగవంతుడు వీళ్ళకి ఇంకెలాంటి శిక్షలు వేస్తాడో. నన్ను కాపాడండి, నాకు చనిపోవాలని లేదు. నాన్న, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. గంగా, పరిస్థితి అర్థం చేసుకో. అల్లుడు గారు చనిపోయారు. అరే, ఇప్పుడు ఇంకా ఏం మిగిలింది? నీ కూతురు నా కొడుకుని మింగేసింది. ఇంకా ఎంతమందిని మిగుతుందో ఈ పాపిష్టిది. అమ్మో,
మేమందరం నీకు తోడుగా ఉన్నాం. ఇక ఇదే నీ ఇల్లు. కాదమ్మా, ఇది నా ఇల్లు కాదు, నా తల్లిదండ్రుల ఇల్లు. తల్లిదండ్రుల ఇల్లు పిల్లలదే అవుతుంది. గంగా అక్క, వీళ్ళిద్దరూ కూడా మన సొంత వాళ్లే. ఇక మనం అందరం కలిసే ఉందాము.